గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక మాట అంటాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. దీని అర్థం ఏంటంటే మీ అధికారం కేవలం కర్మ మీదనే ఉంటుంది, ఫలితం ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో మీ చేతుల్లో లేదు అని. అంటే మనం పని చేసుకుంటూ పోవాలి తప్ప ఈ పని రిజల్ట్ ఎలా వస్తుంది అన్నది మనకు అనవసరం. ఎప్పుడైతే ఫలితంపై ఆశ, ఎక్స్పెక్టేషన్స్, అది అవుతుందా కాదా అనేది పెరిగితే మనలో భయం పెరుగుతుంది. భయం పెరిగితే మనం చేసే పని కూడా సక్రమంగా చేయలేం. అది మనందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పూర్వీకుల నుంచి ప్రేరణ పొందాలి. ఉదాహరణకు మనం శ్రీరాముని తీసుకున్నాం. అతను రాజ్యం ఏలాలి, పట్టాభిషేకం అవుతుంది. కైకేయి యొక్క కండిషన్ వల్ల అరణ్యవాసం చేయడానికి అరణ్యవాసం వెళ్ళిపోయాడు. ఫలితం ఎలా ఉంది? ఇతను అరణ్యవాసంలోకి పోవడం వల్ల చాలామంది రాక్షసుల సంహారం జరిగింది. దానితో లోక కళ్యాణం కూడా జరిగింది. కానీ ఆయన లోక కళ్యాణం గురించి ఆలోచించి ఏం పోలే అక్కడికి వనవాసానికి. ఫలితం అదే వచ్చింది, మంచి ఫలితం. మనం మహారాణా ప్రతాప్ను తీసుకున్నాం. అక్బర్ బలమైన రాజు. రాణా ప్రతాప్ అక్బర్ మీద ఓడిపోయాడు. ఓడిపోయి రాజభవనాన్ని వదిలి అడవిలో జీవించాడు. అతను ఆకులను దంచుకొని రొట్టె చేసుకొని తిని జీవించడమే కాకుండా కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. కానీ ఆయన టార్గెట్ ఏంటి? విజయం సాధించడం. పోరాడాడు. ఎన్నిసార్లు ఓడిపోయినా పోరాడి విజయం సాధించాడు. అంటే ఆయన భయపడలేదు, పోరాడడానికి, పనిచేయడానికి భయపడలేదు. కానీ పోరాటం చేస్తూ విజయం సాధించాడు. అంటే పని అతను వదిలివేయలేదు. అంతెందుకు, మనం ఏపీజే అబ్దుల్ కలాం తీసుకున్నాం. ఆయన ప్రయత్నంలో అనేక సార్లు రాకెట్లు ఫెయిల్ అయ్యాయి, కానీ ఆయన ప్రయత్నాన్ని ఆపలేదు. ఈరోజు మనం రాకెట్స్ను పంపించడంలో ప్రపంచంలోనే గొప్పగా ఎదిగాం. ఒకవేళ ఆ రోజు ఫెయిల్యూర్ను చూసి ఆపుంటే మనకి ఇస్రో ఉండేది కాదు, ఇంత పరిజ్ఞానం వచ్చేది కాదు. అంటే ఫలితాన్ని ఆశించలేదు ఆయన. ఫలితాన్ని, లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేసేది తప్ప ఫలితం ఫెయిలా పాసా అనేది ఆలోచించలే ఆయన. ఫలితంగా ఆయన ఇవాళ ఇస్రో దిగ్విజయంగా ప్రపంచంలో తలెత్తుకొని తిరిగే విధంగా తయారై. అంతెందుకు, ఇప్పుడు మనం అందరం దాదాపుగా రైతు కుటుంబం నుంచి వచ్చాం. మనం రైతులనే చూద్దాం. రైతు వ్యవసాయం చేసేటప్పుడు విత్తనాలేసి, పంటకు నీరు పెట్టి, దాని వచ్చిన ఏమైనా రోగాలు ఉంటే దాన్ని కాపాడుకోవడానికి మందులు కొట్టుకొని ఆ పంట ఫలితం కోసం ఎదురు చూస్తాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలుసు, అకాల వర్షాలు, రాళ్ల వానలు ఇలా రావడం వల్ల పంట మొత్తం నాశనం అయిపోతుంది. అంటే ఆయన పంట పండించడం వరకు ఆయన ప్రయత్నం తప్పితే పంట ఫలితాన్ని అందుకోవడం ఆయన చేతుల్లో లేదు. అందుకోసమే రైతు కూడా ఏం చేస్తాడు? ఈసారి పంట మొత్తం పోయింది, వచ్చేసారి పంట వేస్తాడు. అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాడు. ఆయన లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయత్నం చేస్తాడు తప్పితే ఫలితం మీద ముందే ఆలోచన పడి, పంట పోయినసారి పోయింది కాబట్టి ఈసారి కూడా పోతుందేమనే ఆలోచన, భయం ఆయనకు ఉండదు. మనం చేసే పని ఎప్పుడూ వృధా కాదు. ఇప్పుడు ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతుంటాడు, ఒకసారి ఫెయిల్ అవుతుంది, కానీ ఆ నాలెడ్జ్ ఎటుపోదుగా. ఒక వ్యాపారి వ్యాపారంలో నష్టపోవచ్చు, కానీ ఆ అనుభవం ఎటుపోదుగా. అది ముందు విజయానికి దారితీస్తుంది. అందువల్ల ఎవ్వరూ పనిని వదిలేయకండి, ఫలితం మీద ముందే ఆశించకండి. ఎందుకంటే అలా ముందే ఆశిస్తే మనకు భయం వస్తుంది, భయంతో ఫెయిల్యూర్ వస్తుంది. దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే, ఆగొద్దు, నిరాశపడొద్దు, నీ కర్మను వదిలిపెట్టొద్దు. ఖచ్చితంగా విజయం నిన్ను వరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.